ఈరోజు మనము 8th క్లాస్ బయాలజీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ సెల్, ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. We are going to learn about the cell, why it is called as the basic unit of life, how we are going to observe the cell, what are the important cell organelles present in the cell, what are the different shapes of the cells, how the cell performs different types of life processes. All these things we are going to discuss. ఎందుకంటే ఈ మన జీవశాస్త్రంలో అత్యంత ముఖ్యమైనటువంటి భాగం ఏంటంటే కణం. ప్రతి ఒక్కరికి తెలుసు, సజీవులు అంటే ప్రాణమున్నటువంటి జీవులన్నీ కూడా దేంతో నిర్మితమైనాయంటే కణం. కణంతో సజీవులన్నీ కూడా నిర్మించబడి ఉన్నాయి. ఆల్ ద లివింగ్ ఆర్గనిజమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ ద cells. There may be single cellular animals, multicellular animals. కొన్ని జీవులు ఏకకణ జీవులుగా ఉన్నాయి, మరికొన్ని బహుకణ జీవులుగా ఉన్నాయి. ఉదాహరణకి అమీబా ఒకటే కణానికి చెందినటువంటి జీవి. ఒకటే కణము అన్ని రకాల జీవక్రియలు నిర్వహిస్తుంది. విసర్జన క్రియ కావచ్చు, జీర్ణక్రియ కావచ్చు, ప్రత్యుత్పత్తి కావచ్చు, అన్ని కణాలు అన్ని జీవక్రియలు కూడా ఒకే ఒక కణమైనటువంటి అమీబా నిర్వహిస్తూ ఉంటుంది. సో ఈ భూమిపైన మనం చూసినట్టయితే సజీవులన్నీ కూడా ఒకే కణంతో కానీ అనేక రకాల కణాలతో కానీ నిర్మితమై ఉన్నాయి. వీటిని యూనిసెల్యులార్ అండ్ మల్టీసెల్యులార్ ఆర్గానిజమ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనము మన శరీరాన్ని చూసినట్టయితే కూడా మన శరీరం అంతా కూడా కణముతో నిర్మితమై ఉంది. కణాలన్నీ కలిస్తే కణజాలం ఏర్పడుతుంది. సెల్స్ యునైట్ టు ఫార్మ్ ఎ టిష్యూ. ఆల్ దీస్ టిష్యూస్ దే యునైట్ టు ఫార్మ్ ఎన్ ఆర్గాన్. ఈ కణజాలాలన్నీ కలిసి కూడా అవయవాలు ఏర్పడతాయి. అవయవం ఏర్పడి దేహం ఏర్పడుతుంది. సో ద హ్యూమన్ బాడీ ఈజ్ ఫార్మ్డ్ బై ది కాంబినేషన్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఆర్గాన్స్. ఆల్ ద ఆర్గాన్స్ దే కంబైన్ టుగెదర్ అండ్ దే ఫార్మ్ ఏ హ్యూమన్ బాడీ ఆర్ ద ప్లాంట్ బాడీ. So all these cells, they unite to form the tissue. These tissues organize to form organs, and organs ultimately forms the body. So ఈ విధంగా ఈ కణంతో నిర్మితమై ఉన్నటువంటి మొక్క దేహం కానీ, కణంతో నిర్మితమైనటువంటి మనుషుల దేహం కానీ, జంతువుల దేహాన్ని కానీ చూసినప్పుడు కణాన్ని మొట్టమొదటిగా ఎవరు పరిశీలించారు అది మనం బాగా చూసాలి. సర్వసాధారణంగా ఎప్పటివరకైతే సూక్ష్మదర్శిని కనుక్కోబడలేదో, సూక్ష్మదర్శిని కనుగొనబడినంత వరకు కణం గురించి అంతగా తెలియదు. చాలామందికి కణం గురించి క్లారిఫికేషన్ లేదు. అన్ని జీవులు నిర్మితమై ఉన్నాయి ఏదో ఒక, కానీ యాక్చువల్గా ఒక కణంతో ప్రతి జీవి నిర్మించబడి ఉందంటే అవగాహన ఎవరికి రాలేదు. మరి కణాన్ని మొట్టమొదటిగా ఈ రాబర్ట్ హుక్ పరిశీలించాడు. ఆ రాబర్ట్ హుక్ ఎప్పుడైతే పరిశీలించాడో, ఆ పరిశీలించినప్పుడు ఆయన బెరడు యొక్క చిన్న పల్సటి పొరను తీసుకొని సూక్ష్మదర్శినిలో పరిశీలించినప్పుడు గదుల వంటి నిర్మాణాలు కనబడ్డాయి. హీ ఫౌండ్ ది కంపార్ట్మెంట్ లైక్ స్ట్రక్చర్స్ ఇన్ ది స్లైస్ ఆఫ్ ది కార్క్. సో దెన్ హీ ఫౌండ్ అవుట్ దెమ్ యాజ్ ది చేంబర్స్, అండ్ దీస్ చేంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ద సెల్స్. లేటర్ ఆన్ దీస్ చేంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ సెల్స్. సో ప్రతి ఒక్క కణము ఒక చిన్న గది మాదిరిగా ఉంటుందని నిర్ధారణకు రాబర్టుకు రావడం జరిగింది. అదేవిధంగా ఈ లెవెన్ హుక్ కూడా అనేక రకాల సూక్ష్మదర్శిని కనుక్కున్న తర్వాత రకరకాల సూక్ష్మజీవులను పరిశీలించడం స్టార్ట్ చేశారు. ఆ సూక్ష్మజీవుల్లో బ్యాక్టీరియా కావచ్చు, నీటిలో నివసించేటువంటి కొన్ని సూక్ష్మజీవులు కావచ్చు, వీటిని చూసి వాటిలో కణాల యొక్క నిర్మాణాన్ని పరిశీలించడం జరిగింది. సో ఈ విధంగా ఎప్పుడైతే సూక్ష్మదర్శిని ఆవిష్కరణ జరిగిందో, సూక్ష్మదర్శిని ఆవిష్కరణ జరిగిన తర్వాతనే కణం యొక్క అధ్యయనం బాగా జరిగింది. కణంలో ఉన్నటువంటి అంతర్నిర్మాణాన్ని చూడడం ప్రారంభించారు శాస్త్రవేత్తలు. మరి కణాన్ని మొట్టమొదటిగా మనం చూసినట్టయితే, కణాన్ని మొట్టమొదటిగా చూసినప్పుడు కణం లోపల ఒక సన్నటి డాట్ లైక్ స్ట్రక్చర్ సూక్ష్మదర్శినిలో కనబడింది. ఆ సన్నటి బిందువు రూపంలో ఉన్నటువంటి ఏది స్ట్రక్చర్ కనబడుతుందో దాన్ని కేంద్రకమని రాబర్ట్ బ్రౌన్ నామకరణం చేశారు.
ఎందుకంటే ఇక్కడ మీరు చెప్పేటప్పుడు మన 8th క్లాస్ బయాలజీ బేసిక్ ఫండమెంటల్ చాప్టర్ చూసినట్టయితే దాంట్లో ప్రతి ఒక్క శాస్త్రవేత్త కణ ఆవిష్కరణ ఎలా జరిగింది, కణాన్ని ఫస్ట్ మొట్టమొదటిగా కణంలో ఉన్నటువంటి ఏ భాగం బాగా కనబడింది, దాన్ని కేంద్రకమని ఎవరు నామకరణం చేశారు, ఇవన్నీ విషయాలు ఉన్నాయి. కాబట్టి మనకి ఎగ్జామ్స్ రాసేటప్పుడు మల్టిపుల్ చాయిసెస్ క్వశ్చన్స్లో ఈ శాస్త్రవేత్తల పేర్లు, వాళ్ళు కనుక్కున్నటువంటి అంశాల పేర్లు బాగా వస్తుంటాయి. కాబట్టి ఈ శాస్త్రవేత్తలు వాళ్ళు కనుక్కున్నటువంటి అంశాలని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎప్పుడైతే సూక్ష్మదర్శిని కనుక్కున్నారో, సూక్ష్మదర్శిని కనుక్కున్న తర్వాత కణాన్ని పరిశీలించారో, కణాన్ని పరిశీలించినప్పుడు కణం లోపల ఒక చుక్క వంటి నిర్మాణం కనబడుతుంది. దాన్ని కేంద్రకమని రాబర్ట్ బ్రౌన్ నామకరణం చేశారు. తర్వాత నెక్స్ట్ శాస్త్రవేత్తలు ఎప్పుడైతే సూక్ష్మదర్శిని ఆవిష్కరణ జరిగిందో కణాల యొక్క ఆకారాన్ని పరిశీలించడం స్టార్ట్ చేశారు. చాలామంది ఉల్లిపొర యొక్క కణాలను చూశారు. ఉల్లిపొర యొక్క పైన కొనాన్ని చూసి సూక్ష్మదర్శినిలో పరిచినప్పుడు ఉల్లిపొర కణాలు మనకు దీర్ఘ చతురస్రాకారాలు ఉన్నాయి. ఇది కూడా మల్టిపుల్ చాయిస్ లాగవచ్చు. వాట్ ఆర్ ద షేప్స్ ఆఫ్ ది ఆనియన్ సెల్స్? ద షేప్స్ ఆఫ్ ది ఆనియన్ సెల్స్ ఆర్ ఇన్ రెక్టాంగులర్ ఇన్ షేప్. అవి దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి. అంటే వివిధ రకాల కణాల యొక్క ఆకారాలు వివిధ ఆకారాల్లో ఉంటాయి. మీరు అదే చీక్ సెల్, మన చెంప లేదా బుగ్గ కణం యొక్క కణాన్ని పరిశీలించుంటే దాని ఆకారం గుండ్రంగా వేరే రకంగా ఉంటుంది. నాడీ కణాన్ని చూసినట్టయితే పొడుగ్గా కనబడుతుంది. కండర కణాన్ని పరిశీలించినట్టయితే అది స్పైండిల్ షేప్లో కనబడుతుంది, ఖండయుతంగా కనబడుతుంది. ఎర్ర రక్త కణాలు చేస్తే గుండ్రంగా కనబడుతుంది. ద్విపుటాకార కటంలో కానీ ద్వికుంభాకారం కానీ రకరకాల ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు రకరకాల ఆకారాల్లో కనబడుతూ ఉంటాయి మనకు. కాబట్టి కణాల ఆకారాలు కూడా ఎప్పుడైతే సూక్ష్మదర్శిని కనుక్కున్నారో, సూక్ష్మదర్శిని కనుక్కున్న తర్వాత సూక్ష్మదర్శిని ద్వారా కణాల వివిధ రకాల కణాల యొక్క ఆకారాలను పరిశీలించినప్పుడు కూడా కణాల ఆకారాల్లో మనకు వైవిధ్యాలు కనబడ్డాయి. We found the variations in the shapes of the different types of cells present in our body. So there are different shapes. You know the amoeba. Amoeba is having a single cell structure, but it can change its shape as it likes. అవసరాన్ని తగ్గట్టుగా దాని శరీరం యొక్క కణం యొక్క ఆకృతిని మార్చుకుంటూ ఉంటే లక్షణం అమీబాకు ఉంది. కాబట్టి ఈ విధంగా నిర్దిష్టమైనటువంటి కణాల ఆకారాలు మనం చూడగలుగుతున్నాం. ఈ కణాల ఆకారంలో రకరకాల కణాల యొక్క ఆకారం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఇంపార్టెంట్. నాడీ కణం యొక్క ఆకారం ఏంటి, ఉల్లిపొర కణం యొక్క ఆకారం ఏంటి, అదేవిధంగా బుగ్గ కణం యొక్క ఆకారం ఏంటి, కండర కణం ఏ ఆకారంలో ఉంటుంది, ఎర్ర రక్త కణాల యొక్క ఆకారం ఏంటి, ఇవన్నీ కూడా ఆకారాలు మనం ఒకసారి బొమ్మ ద్వారా ప్రాక్టీస్ చేసినట్టయితే ఆబ్జెక్ట్ టైప్లో ఏ కణంకి సంబంధించిన ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఆకారాలకు సంబంధించి చేయగలుగుతాం. తర్వాత నెక్స్ట్ మనం కణాన్ని ఇంకా క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు కణ మధ్య భాగంలో కేంద్రకంతో పాటుగా మధ్యలో పల్సటి జిగురు లాంటి ద్రవ పదార్థం కనబడుతుంటుంది. దాన్ని మనము జీవ పదార్థము లేదా సైటోప్లాజం, కణద్రవ్యము, ప్రోటోప్లాజం లేదా సైటోప్లాజం, ఈ రెండు పదాలు వాడతారు. ఇక్కడ వేరియేషన్స్ ఉన్నాయి, సైటోప్లాజం, ప్రోటోప్లాజం. కాబట్టి ఈ జీవ పదార్థము, కణద్రవ్యం అనేటువంటిది కనబడుతుంది. ప్రతి కణాన్ని ఆవరించి మనకు ఒక పల్సటి పొర కనబడుతుంది. దాన్నే మనము ప్లాస్మా త్వచము అంటాం. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ వీల్ ఫైండ్ ఇన్ ది సెల్. ద సెల్ గెట్స్ ఇట్స్ షేప్. ఆ కణానికి ఒక నిర్దిష్టమైన ఆకారం రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ కణం చుట్టూ ఆవరించి ఉన్నటువంటి పల్సటి పొర, కణద్రవ్యం చుట్టూ ఆవరించి ఉన్న పల్సటి పొర, దాన్ని మనం ప్లాస్మా పొర అంటున్నాం. ఆ ప్లాస్మా పొర ప్రోటీన్లు మరియు లిపిడ్లతో తయారు చేయబడి ఉంటుంది. ఇది కణానికి ఒక నిర్దిష్టమైన ఆకారం ఇవ్వడమే కాకుండా కణం లోపల ఆహార పదార్థాల రవాణాకి కూడా ఒక ప్రత్యేక పారగమ్య త్వచంగా పనిచేస్తుంది. The plasma membrane acts as a selectively permeable membrane. It allows certain substance to enter in, whereas it doesn't allow all the substances. It is having some limitations to enter some substances inside and outside. That's why it is called as the selectively permeable membrane. It could objective tablet. Which membrane is called as selectively permeable membrane? త్వచాన్ని మనం పారగమ్య త్వచం అంటాం. పారగమ్య త్వచం ఎందుకు అంటాం అనేటువంటి కారణం కూడా మనకు తెలిసి ఉన్నట్టయితే ఆబ్జెక్ట్ టైప్లో ఎటువంటి క్వశ్చన్స్ ఉంది, అది ప్రోటీన్ల లిపిడ్తో నిర్మితమై ఉంటుంది. సో ఈ ప్లాస్మా త్వచం అనేటువంటిది ఇటు జంతు కణాల్లో కనబడుతుంది, అటు వృక్ష కణాల్లో కూడా కనబడుతుంది. యూ విల్ ఫైండ్ బోత్ ఇన్ ప్లాంట్ అండ్ యానిమల్ సెల్స్ దిస్ ప్లాస్మా మెంబ్రేన్. బట్ వెన్ యూ కమ్ టు ది ప్లాంట్ సెల్, వృక్ష కణానికి వచ్చినప్పుడు
లేదా ప్లాంట్ సెల్ చూసినప్పుడు ఈ ప్లాస్మా త్వచంతో పాటుగా మరొక త్వచం కనబడుతుంది. దాన్ని కణకవచము, సెల్ వాల్ అంటాం. ఈ సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ విత్ ద సెల్యులోజ్. ఇట్ ఈజ్ ఓన్లీ ప్రజెంట్ ఇన్ ద ప్లాంట్ సెల్స్. వృక్ష కణాల్లో మాత్రమే ఈ కణకవచం కనబడుతుంది. జంతు కణాల్లో ఈ కణకవచం ఉండదు. ఈ కణకవచం వృక్ష కణాల్లో ఉండటం వలన, సెల్యులోజ్తో నిర్మితమైన కణకవచం ఉండటం వల్ల వృక్ష కణాలు చాలా దృఢంగా ఉండటం కాకుండా కొన్ని ప్రత్యేక లక్షణాలు జంతు కణానికంటే వృక్ష కణాలు కలిగి ఉన్నాయి. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ ప్లాంట్ సెల్ అండ్ యానిమల్ సెల్. మనం కంపల్సరీగా యానిమల్ సెల్, ప్లాంట్ సెల్ని గుర్తుపట్టేటప్పుడు ప్లాంట్ సెల్లో సెల్ వాల్ ఉంటుంది, కణకవచం ఉంటుంది అనే విషయాన్ని ఆబ్జెక్టివ్ టైప్లో ఎటువంటి ప్రశ్న వచ్చినా కూడా రాసే విధంగా ఉండాలి. కణకవచం ఈజ్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ది ప్లాంట్ సెల్ అండ్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ విత్ ద సెల్యులోజ్. వేరస్ ప్లాస్మా మెంబ్రేన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్ సెల్. అది కూడా రెండు వృక్ష కణాలు, జంతు కణాలు ఉంటుంది. తర్వాత మనం చూసినట్టయితే నెక్స్ట్ కేంద్రకం విషయానికి వద్దాం. ఈ కేంద్రకం విషయానికి వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో ఈ కేంద్రకము చుట్టూ కేంద్రక త్వచం ఉంటుంది. జస్ట్ లైక్ ఎట్లయితే ప్లాస్మా కణం చుట్టూ ప్లాస్మా త్వచం ఉంటుందో, కేంద్రక త్వచం చుట్టూ కూడా మనము కేంద్రకం చుట్టూ ఆవరించి కేంద్రక త్వచం ఉంటుంది. న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఈజ్ ప్రజెంట్ ఇన్సైడ్ ద న్యూక్లియస్. సో బేసింగ్ ఆన్ దిస్ ప్రజెన్స్ ఆఫ్ ది న్యూక్లియర్ మెంబ్రెయిన్, ఈ కణత్వచం కేంద్రక త్వచము ఆధారంగా కణాలను మనం రెండు రకాలుగా విభజిస్తున్నాం. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్, వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. మనం రెండు రకాలుగా కణాలను విభజిస్తున్నాం. ఒకటి ప్రోకారియోటిక్ సెల్స్, అనదర్ వన్ ఈజ్ యూకారియోటిక్ సెల్స్. కేంద్రక పూర్వ కణం అంటున్నాము, నిజ కేంద్ర కణం అంటున్నాం. కేంద్రక పూర్వ కణము అంటే ఏమిటి అంటే కేంద్రక త్వచము నిర్దిష్టంగా లేనటువంటి కణాలను మనం కేంద్రక పూర్వ కణం అంటున్నాం. Those cells which doesn't have the nuclear membrane, they are called as the prokaryotic cells. Whereas those cells which are having true nuclear membrane, they are called as the eukaryotic cells. వాటిని నిజ కేంద్రక కణాలు అంటున్నాం. సో కేంద్రక త్వచం యొక్క ప్రజెన్స్ని బట్టి మనం కణాలని రెండు రకాలుగా విభజిస్తున్నాం. కేంద్రక పూర్వ కణము, నిజ కేంద్ర కణం. ఈ కేంద్రక పూర్వ కణాన్ని మనం ఏమంటున్నామంటే ఎక్కువగా బ్యాక్టీరియా కణాలు చూడవచ్చు, నీలి ఆకుపచ్చ శైవలాల్లో కూడా చూడవచ్చు. బ్లూ గ్రీన్ ఆల్గేలో కూడా we can observe these prokaryotic cells. The presence of prokaryotic cells is the important characteristic feature of the bacteria and the cyanobacteria, that is called as they are called as the blue-green algae, where you will find these prokaryotic cells. But remaining in all major parts, you will find the eukaryotic cells which contains the nuclear membrane. ఇంకో ప్రోకారియోటిక్ సెల్స్లో ఇంకో ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే ఈ కేంద్రక పూర్వ కణాల్లో త్వచంతో కూడినటువంటి కణాంగాలు ఉండవు. membranous organelles are absent in the prokaryotic cells, whereas in eukaryotic cells you will find the what you call the number of the membranous cell organelles. The membranous cell organelles are present in the eukaryotic cells. So that is the main fundamental difference between the prokaryotic and eukaryotic cells. ఇది మీరు ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. దీనికి సంబంధించిన ఏ ప్రశ్న అయినా సెల్లో అడిగేటప్పుడు ఇవి అడుగుతూ ఉంటారు. తర్వాత నెక్స్ట్ మన విషయానికి వస్తే ఈ కేంద్రకము మరియు కణద్రవ్యం, ఇది ప్లాస్మా త్వచం మధ్యలో ఉండేటువంటి పదార్థంలో ఏదైతే ఉంటుందో దాంట్లో సైటోప్లాజంలో దాంట్లో ముఖ్యంగా మనకు కణాంగాలు కనబడుతుంటాయి. ఈ కణాంగాలు రకరకాల కణాంగాలు ఉన్నాయి. వృక్ష కణాల్లో ప్రతి ఒక్క కణాల్లో, వృక్ష కణాల్లో, జంతు కణాల్లో చూస్తున్నప్పుడు మనకు కొన్ని ప్రత్యేకమైనటువంటి కణాంగాలు కనబడుతుంటాయి. ప్రతి ఒక్క కణాంగము ఒక్కొక్క ప్రత్యేకమైన విధిని నిర్వహిస్తుంది. ఎవ్రీ సెల్ ఆర్గనైజ్ పర్ఫార్మ్స్ డిఫరెంట్ specific functions. That's why we call it as a cell is the basic fundamental unit of life, or we can also call cell as the structural and functional unit of the life, the organism. It is called as structural functional unit of the organisms. అంటే మనం కణాన్ని జీవుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. జీవుల కణాన్ని నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఎందుకు అంటామంటే ప్రతి ఒక్క జీవి కణాలతో నిర్మితమై ఉంటుంది కాబట్టి దాన్ని నిర్మాణాత్మక ప్రమాణం అన్నాం. క్రియాత్మక ప్రమాణం ఎందుకన్నాము అంటే ప్రతి కణము అందులో ఉన్న కణాంగాలు జీవక్రియలు, అన్ని రకాల జీవక్రియల విధులు నిర్వహిస్తుంది. శ్వాసక్రియ నిర్వహిస్తుంది,
ప్రత్యుత్పత్తి నిర్వహిస్తుంది, విసర్జన క్రియ నిర్వహిస్తుంది, తర్వాత స్రవించే ప్రక్రియ నిర్వహిస్తుంది, రవాణా క్రియ నిర్వహిస్తుంది, అన్ని రకాల జీవక్రియలను నిర్వహిస్తుంది. కాబట్టి ఒకే కణంలో అన్ని రకాల జీవక్రియలు నిర్వహించి అన్ని రకాల విధులు నిర్వహించబడుతుంటాయి. కాబట్టి కణాన్ని క్రియాత్మక ప్రమాణం అన్నాం. We are calling it as a functional unit of the life. So single cell can perform every activity. It can perform all the life processes which are essential for the living organisms. That's why cell is considered to be the basic fundamental unit of the life, or it is also called as the structural and functional units of the living organisms. ఇది చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన ఏ ప్రశ్న అయినా ఏ రూపంలోనైనా స్టేట్మెంట్ ఫామ్లో కానీ లేదా ఎస్ ఆర్ నో ఫామ్లో కానీ లేదా ఒక రకమైనటువంటి చాయిస్ టైప్ క్వశ్చన్స్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఏ విధంగా అయినా ఈ సెల్స్ పైన ప్రశ్న అడిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ప్రధానంగా మనం దృష్టిలో పెట్టుకొని ఈ సెల్కి సంబంధించిన బేసిక్ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ ఎందుకంటామో దీనిపైన బాగా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి నెక్స్ట్ కణాంగాల విషయానికి వచ్చినప్పుడు కణం లోపల మీరు ఒకసారి చూసినట్టయితే కణం లోపల మీకు రకరకాలైనటువంటి కణాంగాలు కనబడుతుంది. మొట్టమొదటిగా మనం వృక్ష కణాన్ని బాగా పరిశీలించినప్పుడు కణకవచంతో పాటుగా సపోజ్ మీకు 2 స్లైడ్స్ ఇచ్చారు, ఆబ్జెక్టివ్లో అడగొచ్చు, 2 స్లైడ్లు ఇచ్చారు, వృక్షకణం స్లైడ్ ఉంది, జంతు కణం స్లైడ్ పక్క పెట్టి మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేసి విచ్ ఈజ్ బై చూసిన వెంటనే యూ షుడ్ బి ఏబుల్ టు ఐడెంటిఫై విచ్ ఈజ్ ప్లాంట్ సెల్ అండ్ విచ్ ఈజ్ అనిమల్ సెల్ బై సీయింగ్ ఓన్లీ ద సమ్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ అని చెప్తాను. సో ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం? నెంబర్ 2 క్యారెక్టర్స్, ఇంపార్టెంట్ ప్లాంట్ సెల్స్ యొక్క 2 ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే, ఒకటి సెల్ వాల్ కలిగి ఉండడం, రెండవది ఓన్లీ ఇన్ ప్లాంట్ సెల్స్ యూ విల్ ఫైండ్ ద గ్రీన్ కలర్డ్ సెల్ ఆర్గనెల్లే. గ్రీన్ కలర్డ్ సెల్ ఆర్గనెల్లేస్ దే ఆర్ కాల్డ్ యాజ్ ద క్లోరోప్లాస్ట్. ఈ క్లోరోప్లాస్ట్ లేదా యూ విల్ ఫైండ్ ద ప్లాస్టిడ్స్ ఆర్ ద క్లోరోప్లాస్ట్ ఇన్ ద plant cells only, whereas in animal cells you won't find this green color chloroplast or plastids. So plastids are of different types of plastids are there. The plastids 3 రకాలుగా ఉంటాయి, ల్యూకోప్లాస్టిడ్స్, క్రోమోప్లాస్టిడ్స్ అని. అయితే ఈ క్రోమోప్లాస్టిడ్స్లో గ్రీన్ కలర్లో ఉన్నటువంటి గ్రీన్ కలర్ ప్లాస్టిడ్స్ని మనం క్లోరోప్లాస్ట్ అంటాం. దీస్ గ్రీన్ కలర్ క్లోరోప్లాస్ట్ ఆకుపచ్చ రంగు కలిగి ఉన్నటువంటి హరితరేణువులు కిరణజన్య సంయోగక్రియ జరుపుతాయి కాబట్టి మొక్కలు స్వయం పోషకాలు. Why all the plants are considered to be the green autotrophic plants? Because they contains the green colored cell organelle that is called as the chloroplast. Due to the presence of this chloroplast, they can prepare their own food by the process of photosynthesis. That's why these plants are considered to be the autotrophs. That is very important questions. Whereas in animal cells, you won't find such a type of green colored cell organelle that is chloroplast. That is the important difference you are going to find. దెన్ ఇంకోటి వీటితో పాటుగా జంతు కణాల్లో వృక్ష కణాల్లో ఈ వృక్ష కణంతో పాటుగా ఇది వృక్ష కణాల్లో జంతు కణాల్లో ఈ కేంద్రక త్వచాన్ని ఆనుకొని కొన్ని రవాణాకు సంబంధించినటువంటి జాలాకార నిర్మాణాలు కనబడుతుంటాయి. యూ విల్ ఫైండ్ ద నెట్వర్క్ లైక్ స్ట్రక్చర్స్ యూ విల్ ఫైండ్ ఇన్ ద సెల్. These network like structures which are double membrane structures and generally they are called as the endoplasmic reticulum. అంతర్జీవ ద్రవ్యజాలం అంటాం. ఈ అంతర్జీవ ద్రవ్యజాలము 2 రకాలుగా ఉంటుంది. రేణుయుత అంతర్జీవ ద్రవ్యజాలము, తర్వాత నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. So there are 2 types of endoplasmic reticulums are there. One is called as the rough endoplasmic reticulum, another one is called as the smooth endoplasmic reticulum. Suppose if the endoplasmic reticulum contains the ribosomes, then that is called as the rough endoplasmic reticulum. If the ribosomes are absent on the endoplasmic reticulum, then it is called as the smooth endoplasmic reticulum. And generally the endoplasmic reticulum ribosomes, they performs protein synthesis function as well as they are helpful in the transportation of the materials. So పదార్థాల రవాణాలో అంతర్జీవ ద్రవ్యజాలం ప్రధాన పాత్ర వహిస్తుంది. తర్వాత ప్రోటీన్ల సంశ్లేషణలో రైబోజోములు ప్రధాన పాత్ర వహిస్తాయి. వీటితో పాటుగా ఈ కణాల్లో మీకు ఇంకో రకమైనటువంటి నిర్మాణ కణాంగాలు కనబడుతుంటాయి. దాన్ని మనం ఏమంటున్నామంటే మైటోకాండ్రియా. మైటోకాండ్రియాని మనం పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అంటాం, కణశక్త్యాగారాలు. జనరల్లీ ఈ మైటోకాండ్రియా శక్తిని ఏటీపీ రూపంలో నిల్వ చేసుకుంటాయి. రూపంలో నిల్వ చేసుకుంటాయి కాబట్టి దీని కణశక్త్యాగారాలు. ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ షార్ట్ క్వశ్చన్. విచ్ ఆర్గనెల్లే ఈస్ కాల్డ్ యాజ్ ది పవర్ హౌస్ ఆఫ్ ది సెల్?
in which form the energy is stored in mitochondria. The energy is stored in the form of ATP. ATP is nothing but it is the adenosine triphosphate. In this form the energy is stored in mitochondria. That's why the mitochondria is called as the powerhouse of the cell. It plays an important role in cellular respiration. కణశ్వాస క్రియలో మైటోకాండ్రియా ప్రధాన పాత్ర వహిస్తుంది. ఈ మైటోకాండ్రియాలో ముడతల పడినటువంటి నిర్మాణాలు కనబడతాయి, వీటిని మనం క్రిస్టే అంటాం. సో నెక్స్ట్ ఇంకో ప్రధానమైనటువంటి కణాంగం ఏంటంటే గాల్జీ సంక్లిష్టాలు. ఈ గాల్జీ సంక్లిష్టాలు కూడా కోశాల వంటి నిర్మాణాలు కలిగి ఉండి సర్వసాధారణంగా ఒక శాక్ లైక్ స్ట్రక్చర్స్ కలిగి ఉంటాయి. దే కంటైన్స్ శాక్ లైక్ స్ట్రక్చర్స్ అండ్ దే ఆర్ హ్యావింగ్ ద మెంబ్రేనస్ స్ట్రక్చర్స్ వన్ అబౌవ్ ద అదర్. జనరల్లీ దే హెల్ప్ఫుల్ ఫర్ ది సీక్రీషన్ అంటే స్రవించడంలో ఈ గాల్జీ సంక్లిష్టాలు ప్రధాన పాత్ర వహిస్తుంటాయి. సో ఈ విధంగా తర్వాత ఇంకోటి మీరు వృక్ష కణాల్లో జంతు కణాల్లో మనం చూసినట్టయితే వృక్ష కణాల్లో చాలా పెద్ద పెద్ద రిక్తికలు కనబడతాయి. యూ విల్ ఫైండ్ ది లార్జ్ వ్యాక్యూల్స్ ప్రజెంట్ ఇన్ ద ప్లాంట్ సెల్, whereas in the animal cell you will find the vacuoles are very small in structure. And generally in plant cells these vacuoles they stored many waste substances or the eragastic substances we call దాన్ని వ్యర్థ పదార్థాలు అంటాం. ఈ జీవక్రియలో ఏర్పడిన వ్యర్థ పదార్థాలన్నీ కూడా ఈ రిక్తికలో నిల్వ చేయబడి ఉంటాయి. కాబట్టి రిక్తికలు సర్వసాధారణంగా వృక్ష కణాల్లో పెద్ద సైజులో మనకు కనబడుతుంటాయి. సో ఇన్ దిస్ వే దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ది సెల్ ఇర్గాన్స్. ప్రతి సెల్ అనగా శ్వాసక్రియలో పాల్గొనేది మైటోకాండ్రియా, ఆహార పదార్థాల తయారు కిరణజన్య సంయోగ క్రియలో పాల్గొనేది క్లోరోప్లాస్ట్, తర్వాత రవాణాలో పాల్గొనేది అంతర్జీవ ద్రవ్యజాలం, తర్వాత స్రవించడంలో పాల్గొనేది గాల్జీ సంక్లిష్టాలు. ఈ విధంగా కణము లోపల అన్ని ఒక్కొక్క కణాంగము ఒక్కొక్క విధులను నిర్వహిస్తుంది. కాబట్టి దీన్ని కణాన్ని మనము నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అన్నాం. మరి కేంద్రకాని విషయానికి వస్తే కేంద్రకము చాలా అతి ముఖ్యమైనటువంటి భాగం. కణములో ఒకసారి కేంద్రకము లేకపోతే కణ విభజన జరగదు, కొత్త కణాలు ఏర్పడవు. సో దెర్ ఇస్ నో ఫార్మేషన్ ఆఫ్ న్యూ సెల్స్ and there is no formation of cell division may not takes place if the nucleus is absent, because ఈ న్యూక్లియస్ లోని కేంద్రంలోనే క్రోమాటిన్ పదార్థం ఉంటుంది. క్రోమాటిన్ పదార్థమే కణ విభజన సమయంలో క్రోమోజోమ్స్గా మారుతాయి. కేంద్రకాంశం ఉంటుంది. ఇవి కణము యొక్క వివిధ వైవిధ్యాలు ఏర్పడడానికి కానీ కొత్త కణాలు ఏర్పడడానికి కానీ కణ విభజన కానీ కేంద్రకం తోడ్పడుతుంది. కాబట్టి కేంద్రకము అతి ముఖ్యమైనటువంటి భాగంగా భావిస్తారు. దీన్ని కణ నియంత్రణ గది కూడా అంటారు. బికాజ్ ఇట్ కంట్రోల్స్ ఎవ్రీ లైఫ్ ప్రాసెసెస్ ఇన్ ద సెల్. సో ఇట్ కంట్రోల్ ఇట్ బికాజ్ దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ as కంట్రోలింగ్ సెల్ ఆఫ్ ది కంట్రోలింగ్ చేంబర్ ఆఫ్ ది సెల్. ఇది నియంత్రణ గది అని కూడా కేంద్రకంకి అనుకుంటారు. సో ఈ విధంగా మనం ఒక చిన్న కణాన్ని పరిశీలించినప్పుడు, ఆ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో కణాన్ని పరిశీలించినప్పుడు కణంలో ఇన్ని భాగాలు మనకు స్పష్టంగా కనబడతాయి. ప్రతి ఒక్క కణము ప్రతి ఒక్క విధిని నిర్వహిస్తుంది. కాబట్టి కణాన్ని మనం జీవుల యొక్క మౌలిక ప్రమాణము, ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ ది లైఫ్ అని అన్నాం. తర్వాత మనం విషయానికి వచ్చినట్టయితే కణాన్ని మనం సర్వసాధారణంగా త్రిమితీయ షేప్లో చూస్తాం. ఇది 3 డైమెన్షనల్ స్ట్రక్చర్. కణానికి ఎత్తు, పొడవు, వెడల్పు మొత్తం ఉంటుంది. మన కణాన్ని ఒక స్లైడ్కి మైక్రోస్కోప్లో కణాన్ని పూసినప్పుడు దాన్ని మనం ఎత్తు కూడా చూడగలుగుతాం. కాబట్టి ఇట్ లుక్స్ లైక్ ఏ 3 డైమెన్షనల్ స్ట్రక్చర్. ఈ విధంగా ప్రతి ఒక్క కణము ఈ విధంగా కణము. కాబట్టి ఈ కణం గురించి మనము అధ్యయనం చేయడానికి మైక్రోస్కోప్లు అవసరం. ప్రతి ఒక్క కణం యొక్క ఆకారాల గురించి తెలుసుకోవడం అవసరం. తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటిది ఏంటంటే మనము ఈ యొక్క కణాన్ని బట్టి, కణాన్ని యొక్క కేంద్రకాన్ని బట్టి, కేంద్రక త్వచాన్ని బట్టి కణాన్ని మనము 2 రకాలుగా విభజించి దీన్నే మనం వర్గీకరణలో కూడా తీసుకున్నాం. జీవుల వర్గీకరణంలో ప్రొకారియాటిక్ లక్షణాలు కలిగి ఉన్నటువంటి జీవుల్ని ఒక ప్రత్యేక వర్గంగా మనం పెట్టడం జరిగింది. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ అబౌట్ ద సెల్. తర్వాత నెక్స్ట్ మనము ఈ సెల్ బేస్గా చేసుకొని మనం ఇంకా కొద్దిగా ఫర్దర్గా అధ్యయనం చేయడానికి వెళ్ళినప్పుడు మనకు ఈ కణంతో పాటుగా కొన్ని రకాల జీవులు మన భూమిపైన 2 రకాల జీవులు కనబడుతున్నాయి. చాలా పెద్ద పెద్ద జంతువులు, వృక్షాలు కనబడుతున్నాయి. కానీ ఈ భూమిపైన మనకు కనబడినటువంటి 3వ వర్గపు జీవులు ఉన్నాయి. దాన్నే మనము మైక్రో ఆర్గానిజమ్స్ అంటున్నాం, సూక్ష్మజీవులు. మనకు భూమిపైన ఎంతైతే కనబడుతున్నాయో జంతువులు, వృక్షాలు, పెద్ద పెద్ద చెట్లు, వృక్షాలు దానికంటే ఇంకా ఎక్కువ సంఖ్యలో మనకు కనబడినటువంటి సూక్ష్మజీవులు భూమిపైన, నీటిలో, గాలిలో, ఎక్కడ అన్ని దిక్కుల వ్యాపించున్నటువంటివి
సూక్ష్మజీవులు. సో దిస్ microscopic organisms is also a very important part while studying this about the structure of the cell. కణం యొక్క నిర్మాణాన్ని అధ్యయనం చేసిన తర్వాత మనం సూక్ష్మజీవుల గురించి కూడా తెలుసుకోవాలి. ప్రతి ఒక్క సూక్ష్మజీవిని చూడాలంటే మనకు మైక్రోస్కోప్స్ అవసరం. మైక్రోస్కోప్ యొక్క సంయుక్త సూక్ష్మదర్శినిలో సూక్ష్మదర్శినిలో చూసినప్పుడు ఈ సూక్ష్మదర్శిని లోపల మనకు రకరకాలైనటువంటి నీటి చుక్క చూసి పరిశీలించినప్పుడు దాంట్లో రకరకాల సూక్ష్మజీవులు కనబడుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రోటోజోవా వర్గానికి చెందిన జీవులు అన్ని సూక్ష్మజీవులే. అవి మనము కంటితో సర్వసాధారణంగా చూడలేము. వాటిని చూడాలంటే మనం కంపల్సరీ సూక్ష్మదర్శిని చూడాలి. సపోజ్ అమీబా కావచ్చు, వర్టిసిలా కావచ్చు, లేకపోతే మన ట్రిపానోజోమా గ్యాంబియాన్సిస్ కావచ్చు, రకరకాలైన సూక్ష్మజీవులు మనము మైక్రోస్కోప్ ద్వారా ప్రోటోజోవా ద్వారా చూస్తాం. అట్లాగే శైవలాలు కూడా నీలి శైవలాలు క్లామిడోమోనాస్ కావచ్చు, రకరకాల శైవలాలు కూడా మన సూక్ష్మజీవుల కిందికి చూడవచ్చు. కాబట్టి మీకు 8th క్లాస్ బుక్లో రకరకాల సూక్ష్మదర్శిని ద్వారా చూడగలిగినటువంటి సూక్ష్మజీవుల బొమ్మలు ఇచ్చాం. అది ఏ వర్గానికి చెందినటువంటిదో ఇచ్చాం. శిలీంధ్రాలు కూడా మనం చూడాలంటే సూక్ష్మజీవులు అవసరం. కాబట్టి ఈ శిలీంధ్రాలు కావచ్చు, లేకపోతే ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటి జీవులు కావచ్చు, మైక్రో ఆర్థ్రోపోడ్స్ అంటే సూక్ష్మ ఆర్థ్రోపోడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బ్యాక్టీరియాలు కావచ్చు. వీటిని అన్నిటి కూడా మనం బ్యాక్టీరియాలో కూడా చూసినట్టయితే కణాల ఆకారం రకరకాలుగా ఉంటాయి. కొన్ని గుండ్రంగా ఉండవచ్చు, కొన్ని కడ్డీల ఆకారంలో రాడ్ షేప్లో కొన్ని ఉండవచ్చు. సపోజ్ రకరకాలైనటువంటి ఆకారాలు కూడా బ్యాక్టీరియాస్ ఉంటాయి. కాబట్టి సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే ఈ బ్యాక్టీరియాల యొక్క ఆకారాలు చూడగలుగుతాం. కాబట్టి ఒక కణాన్ని పరిశీలించడానికి మనకు ముఖ్యమైన సాధనం ఏంటంటే సంయుక్త సూక్ష్మదర్శిని కంటే కూడా ఎక్కువ చాలా ప్రధానమైనటువంటిది ఏంటి అంటే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. ఈ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా కణం లోపల ఉన్నటువంటి అన్ని భాగాలను చూస్తాం. ఈ మైక్రోస్కోప్లు ఎవరు కనుక్కున్నారు, ఎప్పుడు కనుక్కున్నారు, ఏ సంవత్సరంలో కనుక్కున్నారు, ఇవి కూడా మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో అడిగే అవకాశం ఉంది. కాబట్టి టెక్స్ట్ బుక్లో వీటి వివరాలన్నీ కంప్లీట్గా ఇచ్చాం. కాబట్టి మీ బేసిక్ యూనిట్ ఆఫ్ సెల్ గురించి మీరు అధ్యయనం చేసేటప్పుడు ప్రధానంగా 8 పాయింట్స్ దృష్టిలో పెట్టుకోవాలి, పరీక్షలు దృష్టిలో పెట్టుకొని. నంబర్ 1, సెల్ యొక్క నిర్మాణం తెలిసి ఉండాలి. తర్వాత సెల్లో కనుక్కున్నటువంటి వివిధ రకాల శాస్త్రవేత్తలు వాళ్ళ ఆవిష్కరణలు తెలుసుకొని ఉండాలి, వాళ్ళ పేర్లు తెలుసుకొని ఉండాలి, వాళ్ళు ఏమేమి కనుక్కున్నారో తెలుసుకొని ఉండాలి. తర్వాత నెక్స్ట్ కణాల యొక్క ఆకారాలు తెలిసి ఉండాలి, కణం లోపల ఉన్నటువంటి కణాంగాల గురించి తెలిసి ఉండాలి, ప్రతి కణాంగం యొక్క విధులు తెలిసి ఉండాలి, కేంద్రకం యొక్క విధులు తెలిసి ఉండాలి, కేంద్రక పూర్వకణము నిజ కేంద్ర కణముకు ఉదాహరణలు తెలిసి ఉండాలి. తర్వాత జంతు కణానికి వృక్ష కణానికి మధ్య గల ప్రధానమైన తేడా తెలిసి ఉండాలి. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే కణ సిద్ధాంతం. ఈ కణాన్ని గురించి అధ్యయనం చేసేటప్పుడు రకరకాల శాస్త్రవేత్తలతో పాటుగా కణ సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదన చేశారు. కణ సిద్ధాంతం అంటే ఏంటంటే ప్రతి కణము పాత కణం నుంచే ఉద్భవిస్తుందని షీల్డన్ మరియు ష్వాన్ అనేటువంటి 2 శాస్త్రవేత్తలు ఈ కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ద సెల్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై ద షీల్డన్ అండ్ ష్వాన్. Those 2 scientists, they proposed the cell theory, and according to this, always the new cells exist from the pre-existing cells. That is the fundamental cell theory. So ఈ విధంగా మీరు కణాల గురించి తెలుసుకుండాలి. తర్వాత ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ఆబ్జెక్ట్ టైప్లో వచ్చేటువంటి అంశాలు దీంట్లో మనం చూసినట్టయితే ప్రతి ఒక్క సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో రకరకాల సూక్ష్మజీవుల్ని మనం 5 రకాలుగా విభజించాం. కొన్ని ప్రోటోజోవా వర్గానికి చెంది విభజించాం, కొన్ని బ్యాక్టీరియా కిందికి విభజించాం, కొన్ని శిలీంధ్రాల కింద విభజించాం, కొన్నినేమో సూక్ష్మ ఆర్థోపోడ్ కిందికి విభజించాం, కొన్ని వైరస్ల కిందికి విభజించాం. సో ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క ఉదాహరణ ఇచ్చాం. ఆ ఉదాహరణ ఇచ్చినప్పుడు ఆ ఉదాహరణలు ఏ వర్గానికి చెందినటువంటివో మీకు తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ వర్టిసెలా అడుగుతారు. వర్టిసెలా బిలాంగ్స్ టు ప్రోటోజోవా, సిలెంట్రేటా ఆర్ అనిలిడా, ఆర్థ్రోపోడా. మీరు ఆ బుక్లో చదివి ఆ వర్టిసెలా ఏ వర్గానికి చెందిందో, ఏ సూక్ష్మజీవి ఏ వర్గానికి చెందిందో తెలిసి ఉండాలి. సో ఈ విధంగా మనం ఒక టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సెల్ స్ట్రక్చర్ గురించి కానీ, సెల్ థియరీ గురించి కానీ, మైక్రో ఆర్గానిజమ్స్ గురించి కానీ మనం చూసుకుంటున్నప్పుడు వీటి యొక్క వివరాత్మకమైనటువంటి నాలెడ్జ్ మనం సంపాదించుకొని 6th ఉన్నటువంటి సజీవి నిర్జీవుల యొక్క చాప్టర్ కూడా చదవాలి. living and difference between living and non-living things. What are the difference between living and non-living things? What is the role of virus? Where we keep the virus, whether we keep this virus in living or it is in non-living. What are the important characteristics of the virus? వైరస్ యొక్క ప్రత్యేక లక్షణం ఏంటి, వైరస్కి ఉదాహరణలు ఏంటి. మనకు రకరకాల వ్యాధులు వస్తున్నాయి.
మనకు బ్యాక్టీరియాల వచ్చే వ్యాధులేంటి, వైరస్ వలన కలిగే వ్యాధులేంటి, సో మళ్ళీ శిలీంధ్రాల వల్ల మొక్కలకు శిలీంధ్రాల వల్ల కలిగే వ్యాధులేంటి. సో వీటిని మనం 3 రకాలుగా కేటగిరీ చేసుకొని ప్రతి ఒక్క వ్యాధి ఏ జీవి వలన ప్రోటోజోవా వర్గాల వల్ల వచ్చే వ్యాధులేంటి, సో వీటిని మనం ఆల్రెడీ టేబుల్ ఫామ్లో మన టెక్స్ట్ బుక్లో ఇచ్చాం. ఒకసారి ఆ టేబుల్ ఫామ్ని అనలిటికల్గా మీరు చదివినట్టయితే చాలా రకాలైనటువంటి ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు మనం సంపాదించే అవకాశం ఉంది. కాబట్టి టెక్స్ట్ బుక్ని క్షుణ్ణంగా చేసుకొని నేను చెప్పినట్టుగా విశ్లేషణాత్మకంగా ఆలోచించుకుంటూ మనం చదివితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో ఏదొచ్చినా కూడా మనం ఎగ్జామ్స్లో సునాయాసంగా రాసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.